చాలా మంది శివుణ్ణి పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎన్నో విధాలుగా పూజిస్తారు. ఇంట్లో పెద్దలు శివుణ్ణి పూజించడం వల్ల ఎంతో పుణ్యం. చాలా శాతం మంది సోమవారం శివుడికి ఇష్టమైన రోజని భావించి పూజిస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం మరియు జాగారం చేసి పూజలు చేస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఇదే. ప్రతిరోజు సాయంకాలం శివుణ్ణి పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ప్రదోష కాలంలో పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రదోషకాలం. ఈ సమయంలో పూజిస్తే మంచిది. దీనికి ఒక కారణం ఉంది. శివుడు నంది మీద కూర్చుని లోకానికి అదృష్టాన్ని ప్రసాదించే సమయం ఇదే. అందువల్ల తప్పకుండా శివుణ్ణి పూజించాలి. పూజ కోసం బిల్వ పత్రాలు, తెల్లని పూలను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల చాలా పుణ్యం. నీరు, పాలు, పెరుగు, తేనె వంటి ఉపయోగించి అభిషేకం చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. చాలా మంది మానసికంగా ఇబ్బంది పడతారు. వాళ్ళు శివుణ్ణి పూజించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఎలాంటి పాపాలు చేసినా తొలగిపోతాయి. అలాగే శివుణ్ణి ఆరాధించి జీవితంలో సంతోషం, ఆనందాన్ని పొందండి. అంతేకాకుండా సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే తప్పకుండా శివుణ్ణి పూజించండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఎలాంటి పూజ చేసినా శరీరం మరియు మనసు ఎంతో మంచిగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.